ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే సమర శంఖం పూరించబోతున్నారు. మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలంటూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలంటూ నేతలకు పవన్ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 3 విడతలుగా పవన్ ప్రచారం ఉండనుంది. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ 3 విడతల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించాలంటూ పవన్ తన పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు కారణంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి త్రినాథ్ రెడ్డికి తెలుసుకుందాం. త్రినాథ్, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ నందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం రాజకీయాలు ఒక ఎత్తునే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు ఎప్పుడో తెరపడింది. అయితే ఇందులో భాగంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన పిఠాపురం నందు జరగనుంది. మార్చి 30 తేదీన దీనికి శ్రీకారం చుట్టారు. మార్చి 30 తేదీన ఉదయం పిఠాపురం చేరుకొని పిఠాపురం నుంచే రాష్ట్ర ఎన్నికలకు శంఖారం పూరిస్తారని తెలుస్తుంది. మొదటగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకొని అక్కడ పుణ్యక్షేత్రాలైనా సరే ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు పర్యటించుకుని అక్కడ వారాహి పూజా యాత్రలు అనంతరం క్రైస్తవ మత పెద్దలు అందరితో కలిసి సమావేశం అవుతారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి నూర్ బీబీ దర్గాను దర్శించుకుంటారు. మొదటి రోజు అంతా కేవలం ఆలయాల సందర్శనలు, పూజా కార్యక్రమాలే చేస్తారు. అయితే ఎన్నికల శంఖారం మాత్రం ఇక్కడి నుంచే పూరిస్తారని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా 3 రోజులు పర్యటన పిఠాపురం నుంచి ఉంటుంది. ఎవరైతే జనసేన నుంచి పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పిఠాపురం నుంచే షెడ్యూల్ ఇచ్చి పర్యటనల్లో కూడా పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొంటారని తెలుస్తుంది నందు. రైట్, అంటే ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఈ ప్రచారం కేవలం జనసేన మాత్రమేనా, లేదంటే టీడీపీ ఏమైనా కోఆర్డినేట్ చేసుకొని టీడీపీ నాయకులు కూడా ప్రచారానికి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మరీ ముఖ్యంగా గత 3 రోజుల క్రితం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎస్విఎస్ఎన్ వర్మను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకెళ్లడం అయితే జరుగుతుంది. ఇక్కడ పూర్తి బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ లేని సమయంలో పూర్తి బాధ్యతలను కూడా ఎస్విఎస్ఎన్ వర్మకు ఇవ్వడం జరిగింది. ఎస్విఎస్ఎన్ వర్మను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అటు కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ ఎవరైతే ఉన్నారో ఉదయ్ మరియు ఎస్విఎస్ఎన్ వర్మను ఇద్దరును కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేస్తూ వెళ్తుంటారో ఆ సమయంలో వీళ్ళిద్దరూ నామాత్రంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ మంగళగిరి వెళ్ళిన తర్వాత పిఠాపురం నుంచి వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికల ముందుకు వెళ్తారని తెలుస్తుంది నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ త్రినాథ్.